I will start with WH words questions. Okay. What first word. సో దాని సెంటెన్స్ ఎలా ఉంటుందంటే వాట్ ప్లస్ ఫర్ ప్లస్ సబ్జెక్ట్. సో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనం రిట్రీవ్ చేసుకోవాలి, ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆ సెంటెన్స్ ఆఫ్ ద క్వశ్చన్ స్టార్ట్స్ విత్ వాట్ వర్డ్. ఓకే. సో ఒక టీచర్ ఒక స్టూడెంట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నాడు. అతని పేరేంటి, వాళ్ళ తండ్రి తండ్రి పేరు, తల్లి పేరు. ఆ టైంలో వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాడనమాట. సో అతను మై నేమ్ ఈస్ రమేష్ సార్ అని చెప్తాడు. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ మదర్ నేమ్. సో ఇలాగా అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది రాబట్టుకుంటాడు. సో వాట్ డూ యూ వాంట్ టు ఈట్. ఓకే. వాట్ హ్యాపెన్ హియర్, ఇక్కడ ఏం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నాడు. సో సెకండ్ థింగ్ టు ఆస్క్ ఫర్ స్పెసిఫిక్ చాయిస్ ఆర్ థింగ్. సో వాట్ కలర్ డూ యూ లైక్. సో ఇక థౌజండ్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, నువ్వు ఏ కలర్ నీకు నచ్చింది అని అడుగుతున్నాడు. ఓకేనా. సో వాట్ మూవీ ఆర్ యూ వాచింగ్. ఓకే. మీ మీరు ఏ మూవీ వాచ్ చేస్తున్నారని అడుగుతున్నారు. వాట్ కైండ్ ఆఫ్ బుక్ డు యూ రీడ్. సో నువ్వు ఏ రకమైన పుస్తకం చదువుతున్నావు. ఓకేనా. సో ఇక్కడ వాట్ కలర్ డు యూ లైక్ బదులు విచ్ కలర్ డు యూ లైక్ కూడా అనొచ్చు. బట్ వాట్ కలర్ డు యూ లైక్ ఆర్ విచ్ కలర్ డిడ్ యూ లైక్‌కి డిఫరెన్స్ ఏంటి అనేది ముందు చెప్తాను. ఓకేనా. ఇంకోటి వాట్ అనేది ఎక్కడ యూజ్ చేయొచ్చు. టు ఆస్క్ అబౌట్ టైమ్, ప్రైస్ ఆర్ నంబర్. ఓకేనా. ఇప్పుడు సమయం ఎంత అని అడగడానికి వాట్ టైమ్ ఈజ్ ఇట్ అని అడగొచ్చు. ఓకేనా. వాట్ ప్రైస్ డిడ్ యూ పే ఫర్ దిస్. వాట్ ఈస్ యువర్ ఫోన్ నంబర్. సో ఇలాంటి వాటికంతా వాట్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐ విల్ గో టు ద వై. సో టు ఆస్క్ ఫర్ ద రీజన్. ఇక్కడ వై అనేది మీరు సింపుల్‌గా అర్థం చేసుకోవాలంటే మీకు 7 చేపల కథ తెలిసుంటది. సో ఒక కింగ్‌కి 7 మంది కొడుకులు. 7 మంది ఏటకెళ్తారు. 7 మంది 7 చేపలు తీసుకొనొస్తారు. దాంట్లో ఒక చేప ఎండదు. సో, "చేప చేప నువ్వు ఎందుకు ఎండలేదు" అని అడుగుతాం. అక్కడ ఎందుకు అంటే వై. సో, అలాగే కింగ్ చాలా సార్లు చాలా మందిని క్వెషన్ చేసుకుంటూ ఎళ్తారనమాట. చేపనడుగుతాడు, దాని తర్వాత గెడ్డినడుగుతాడు, దాని తర్వాత ఆవునడుగుతాడు. సో, ఎందుకు ఎండలేదు, ఎందుకు మెయ్యలేదు, ఇవన్నీ వైతోనే స్టార్ట్ అవుతాయి. సో, ఇక్కడ మీకు ఆ స్టోరీ గాని తెలిసుంటే కంపల్సరీగా మీకు తెలిసుండుంటది. ఆ స్టోరీని విత్ వై క్వెషన్‌తో కామెంట్‌లో చెప్పండి. ఓకేనా. కామెంట్ చేయండి. వై డిడ్ యూ లీవ్ ఎర్లీ. నువ్వు త్వరగా ఎందుకు వెళ్ళిపోతావు. సో, వై ఈజ్ షీ క్రయింగ్. ఆమె ఎందుకు ఏడుస్తుంది. ఓకేనా. సో, నెక్స్ట్ క్వెషన్ టు ఎక్స్‌ప్రెస్ క్యూరియాసిటీ ఆర్ ఇంట్రెస్ట్. సో, మీకు దేని మీదైనా ఇంట్రెస్ట్ ఆర్ క్యూరియాసిటీ తెలుసుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు ఆ క్వెషన్ అనేది వైతో స్టార్ట్ అవుద్ది. ఆకాశం ఎందుకు బ్లూగా ఉంది. స్కై బ్లూ కలర్‌లా ఉంది. వై ఈస్ ద స్కై బ్లూ. సో, ఎందుకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ప్రిఫర్ కాఫీ చేస్తారు దెన్ టీ అన్నప్పుడు వై డు పీపుల్స్ లైక్ కాఫీ దెన్ టీ. సో, వై ఆర్ వి వెయిటింగ్ హియర్. సో, ఇలాగా క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్‌తో ఉన్నప్పుడు విల్ స్టార్ట్ విత్ వై వర్డ్. ఓకే. సో, టిప్ ఏందంటే మేక్ ష్యూర్ వై క్వెషన్ క్లియర్ టు అవాయిడ్ కన్‌ఫ్యూజన్. ఎక్కడైతే మీకు కన్‌ఫ్యూజన్ ఉందో అక్కడ క్వెషన్ స్టార్ట్స్ విత్ వైతో మీరు గాని స్టార్ట్ చేస్తే అక్కడ మీకు సొల్యూషన్ అనేది అదర్ పర్సన్ ఇస్తారు. ఇఫ్ యూ ఆస్క్ ద క్వెషన్. సో, ద నెక్స్ట్ థింగ్ టు ఎక్స్‌ప్రెస్ కన్సర్న్ ఆర్ కంప్లెయింట్. హ్మ్. ఆందోళన లేదా ఫిర్యాదు వ్యక్తం చేసేటప్పుడు యూ కెన్ స్టార్ట్ విత్ ద క్వెషన్ విత్ వై. వై డోంట్ యూ కాల్ మీ. వై ఆర్ దే బీయింగ్ సో రూడ్. బీయింగ్ అంటే టెంపరరీ. సో, అతను రూడ్‌గా టెంపరరీగా ఉన్నాడు. దట్స్ వై ఇన్ ద సెంటెన్స్ బీయింగ్ ఈస్ యాడెడ్ ఇన్ ద సెంటెన్స్. వై ఆర్ దే బీయింగ్ సో రూడ్. I will explain clearly about the being meaning in the next video, in coming videos. So next, whom vs who. Who refer to the subject. So who are doing the action is called subject. Who is receiving that action is called receiver. So when you are questioning with the receiver, it starts with whom. So when you are questioning with who is performing the action, we are starting with the question with who. So the teacher is explaining the lesson. So who is performing the action? The teacher. The teacher is the doing the action. So if you want to know who is doing the action, you have to
You have to make the sentence with who is explaining the ఇంగ్లీష్ లెసన్. సో ఎవరైతే ఈ యాక్షన్ చేస్తున్నారో, ఒక పర్టికులర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళు హూ కింద వస్తారు. ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళు హూమ్ కింద వస్తుంది యాజ్ starting of the making question. Okay, the teacher is explaining the students. If you want to ask this sentence as question, so you don't know who is receiving the action when you're questioning, that time you have to make the sentence whom is the teacher explaining. Okay, so on the next video, what and which I already discussed. What color do you like, which color do you like? So వాట్‌కి విచ్ డిఫరెన్స్. సో, ఇఫ్ యూ డజంట్ హావ్ ద లిమిట్ ద ఆప్షన్. ఇప్పుడు థౌసండ్స్ ఆఫ్ కలర్స్‌లో ఉన్నప్పుడు నువ్వు పర్టిక్యులర్ కలర్‌ని చూజ్ చేసుకోవచ్చు. ఓకే. స్పెసిఫై చేయొచ్చు. అప్పుడు వాట్ కలర్స్ డు యూ లైక్ అని అడగొచ్చు. ఇప్పుడు మీరు 4 కలర్సే పెట్టినారు. బ్లూ, స్కై బ్లూ, ఆరెంజ్, రెడ్ పెట్టినప్పుడు మీరు పర్టిక్యులర్ ఆ 4 కలర్‌లోనే ఒక కలర్‌ని స్పెసిఫై చేసుకోవాలి. అటువంటప్పుడు మీరు క్వెషన్ ఎలా చేయాలి ఫ్రేమ్ చేయాలి అంటే విచ్ కలర్ డు యూ లైక్ అని ఫ్రేమ్ చేయాలి. ఓకేనా? Next, I will go to where. So, use where to inquire about a location, place, or direction. So, where are you going? Okay, na? Where do you live? Where is the nearest restaurant? ఈ దగ్గరలో నియరెస్ట్ రెస్టారెంట్ ఎక్కడుంది? ఆ లొకేషన్ అడుగుతున్నారు. సో, వేర్ డు యూ లివ్? నువ్వు నివసించే ప్లేస్ ఎక్కడుంది? ఆ లొకేషన్ అడుగుతున్నారు. వేర్ ఆర్ యూ గోయింగ్? మీరు వెళ్ళాల్సిన లొకేషన్ ఆర్ ప్లేస్‌ని అడుగుతున్నారు. ఓకేనా? సో, డైరెక్షన్ అడిగేటప్పుడు కూడా సేమ్ క్వెషన్. వేర్ ఈస్ ద బస్ స్టాప్? మీ ఊర్లో బస్ స్టాపు ఏ డైరెక్షన్‌లో ఉంది? వేర్ ఈస్ ద బస్ స్టాప్? సో, వేర్ షుడ్ ఐ గో నెక్స్ట్? నెక్స్ట్ నేను ఎక్కడికెళ్ళాలి? అబౌట్ ద డైరెక్షన్ అది కూడా. సో, ఆస్కింగ్ అబౌట్ ద ఈవెంట్స్ ఆర్ యాక్టివిటీస్. ఓకేనా? వేర్ ఈస్ ద మీటింగ్ టేకింగ్ ప్లేస్. ఓకే. సో, ఆ ఈవెంట్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఆ మీటింగ్ ఈవెంట్ అనేది. వేర్ విల్ బి ద కన్సర్ట్ బి హెల్డ్? వేర్ డు యూ వర్క్? ఈవెంట్స్ ఆర్ యాక్టివిటీస్. సో, మీరు చేసే వర్క్ అనేది యాక్టివిటీస్ కిందొస్తుంది. కన్సర్ట్ అనేది ఈవెంట్ కిందొస్తది. మీటింగ్ అనేది ఈవెంట్ కిందొస్తుంది. సో, ఆస్కింగ్ అబౌట్ ఫ్యూచర్ ఈవెంట్. నీ ఫ్యూచర్ ఈవెంట్స్‌ని గూడా అడిగేటప్పుడు గూడా మీరు వేర్ వర్డ్‌తో స్టార్ట్ చేయాలి సెంటెన్స్‌ని. వేర్ విల్ ద పార్టీ బి హెల్డ్? వేర్ విల్ వి మీట్ టుమారో? ఓకే. సో, యూజ్ వెన్ టు ఆస్క్ ఆర్ టాక్ అబౌట్ టైమ్ రిలేటెడ్ ఈవెంట్స్. సో, ఎప్పుడైతే టైమ్ రిలేటెడ్ ఈవెంట్స్ ఉంటాయో అప్పుడు క్వెషన్ స్టార్ట్స్ విత్ వెన్. సో, ఆస్కింగ్ అబౌట్ టైమ్. వెన్ ఈజ్ యువర్ బర్త్‌డే? నీ బర్త్‌డే ఎప్పుడు? ఇట్ ఈస్ టైమ్ రిలేటెడ్. వెన్ డిడ్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్? నువ్వు రోజు పొద్దున్నే ఎప్పుడు నిద్ర లేస్తావు? ఇట్ ఈస్ టైమ్ రిలేటెడ్. వెన్ విల్ ద మూవీ స్టార్ట్స్? ఎప్పుడు మూవీ స్టార్ట్స్? ఇట్స్ ఆల్సో టైమ్ రిలేటెడ్. సో, ఇఫ్ యూ ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద పాస్ట్ ఈవెంట్ అండ్ ద ఫ్యూచర్ ఈవెంట్. సో, past events it will start with the verb did, and future event it starts with will. So, I'm talking about the past events. When did you arrive at the meeting? When did they leave at the office? It is the past events. So, when you want to talk about the future events, when will we be free? When will they arrive here? So, these are the two sentences are the future events. These are the two sentences are the past events. So, if you want to ask about the specific time or duration, ఓకే. సో, వెన్ ఈస్ ద మీటింగ్ షెడ్యూల్? ఎప్పుడు మీటింగ్ షెడ్యూల్ అయింది? వెన్ ఆర్ వి హావింగ్ లంచ్? ద నెక్స్ట్. దిస్ ద 2 సెంటెన్స్ ఆఫ్ ద స్పెసిఫిక్ టైమ్. ద నెక్స్ట్ 2 సెంటెన్స్ అబౌట్ ద డ్యూరేషన్. వెన్ డిడ్ యూ స్టార్ట్ లెర్నింగ్ ఇంగ్లీష్? వెన్ డిడ్ దే మూవ్ టు దిస్ సిటీ? ఓకే. సో, నెక్స్ట్ ఐ విల్ మూవ్ టు ద హౌ. హౌ మీన్స్ ఇట్స్ ఎ మెథడ్. సో, ఇఫ్ యూ హ్యావ్ మీకు ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఉంది. దాన్ని స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటే ఒక 10 స్టెప్స్ 10 స్టెప్స్ అనేది ఒక మేక్ ఫార్ములా చేస్తేనే ఆ సొల్యూషన్ అనేది వస్తది. సో, మెథడ్. సో, యూ నో అబౌట్ హౌ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్ వయా వన్ మెథడ్. ఓకే. విత్ దట్ మెథడ్ అప్రోచింగ్ దేర్ ఈస్ ఎ మల్టిపుల్ మెథడ్. ఇఫ్ యూ ఆర్ అప్రోచింగ్ with multiple methods you will get the one solution, but every method there is a some procedure to follow to get the solution. సేమ్ లైక్ ఇప్పుడు మీరు టీ పెట్టాలనుకుంటాడు. టీ పెట్టినప్పుడు సమ్ మల్టిపుల్ మెథడ్స్‌లో మనము టీని చేయొచ్చు. బట్ దానికంటూ ప్రతి స్టెప్ ఉంటది. ఆ స్టెప్‌ని ఫాలో అయితేనే మనకి ఆ టీ అనేది ఫార్మ్ అవుతది.
సో, ఆ మెథడ్ అండ్ మేనర్‌ని తెలుసుకోవాలి. తెలుసుకోవాలన్నప్పుడు ఆ క్వెషన్‌లో స్టార్టింగ్ వర్డ్ హౌ ఉండాలి. హౌ డిడ్ యూ మేక్ టీ? హౌ డస్ దిస్ మిషన్ వర్క్స్? సో, మిషన్ గూడా ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి ప్రోగ్రామ్ పెట్టి అది అవుట్‌పుట్ జనరేట్ చేస్తుంది. ఇది దానొక మేనర్, అదొక మెథడ్. ఫస్ట్ అది అవుట్‌పుట్ ఇయ్యదు గదా! వితౌట్ రన్‌తో. ఫస్ట్ స్టార్ట్ చేసి ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత ఇది అవుట్‌పుట్ ఇస్తది. హౌ డస్ దిస్ మిషన్ రన్స్? ప్రతిదానికి ఒక మేనర్, ఒక మెథడ్ అనేది ఉంటుంది. సో, అది తెలుసుకోవాలన్నప్పుడు వి హావ్ టు స్టార్ట్ విత్ ద వర్డ్ విత్ హౌ. How did you write a report? Okay. If you want to asking about the condition or situation, we have to start with the question with how. How is your day going? How are you feeling today? Okay. Next, asking about ability or skill. So, how can I improve my English? ఓకే. సో, ఇక్కడ ఒక రాజుకి 7 మంది కొడుకులున్నారు అని చెప్పాను గదా! సో, ఇక్కడ హౌ మెనీ సన్స్ డిడ్ ద కింగ్ హావ్? సో, ఇక్కడ హౌ మెనీ బదులు హౌ మచ్ అని పెట్టొచ్చా? హౌ మచ్ పెడితే ఇది తప్పవుతది. ఎందుకంటే హౌ మెనీ ఈస్ ఎ కౌంటబుల్ నౌన్. మనకు తెలుసు ఒక రాజుకి 7 మంది కొడుకులు, 7 మంది ఏటకెళ్లారు, 7 చేపలను పట్టుకొనొచ్చారు. అక్కడ వాళ్ళు మనం 7 మందని చెప్పి కౌంటబుల్ చేయొచ్చు ఆ 7 మందిని. సో, దానికనే మనం క్వెషన్ అనేది హౌ మెనీ అని అడగాలి. హౌ మచ్ కాదు. సో, హౌ మచ్ హౌ మచ్ షుగర్ వి హావ్ టు యాడ్? ఇక్కడ షుగర్ అనేది అన్‌కౌంటబుల్ నౌన్ కాబట్టి హౌ మచ్ అనే ఈ ఫ్రేజ్‌తో మనం సెంటెన్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బిలో.